అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా. రెస్టారెంట్లో తినే స్టైల్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి, అంతే రుచిగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది నేను కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూసేసేయండి. నచ్చితే కామెంట్ చేయండి. మీ విలువైన కామెంట్ నాకు చాలా వాల్యుబుల్. ఇక లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 200 గ్రామ్స్ వచ్చేసి పన్నీర్ తీసుకున్నాను. అలాంటివి 2 అంటే 400 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. ఇవి ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి. మీరు డేట్ చెక్ చేసుకోవచ్చు, లేదా ఇంట్లో చేసుకున్నా ఇంకా బాగుంటుంది. ఇలా కట్ చేసి పెట్టుకునే దాంట్లో చల్లటి వాటర్లో కాస్త మనం సాల్ట్ వేసుకొని ఇవి కొంచెం శుభ్రంగా కడుక్కోవాలండి. ఇలా కడుక్కోవడం వల్ల కొద్దిగా ఏదైనా ఎక్కడైనా పులుపు తగులుతూ ఉన్నా కూడా అదంతా కూడా మనకి పోతుంది. చాలా బాగుంటుందండి. ఇలా కడుక్కొని అంతా కూడా మనం పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ నేను 3 ఆనియన్స్ తీసుకున్నాను, 3 టమాటా, అలాగే ఒక పెద్ద కప్పు జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు అన్నీ ఇన్ని అనేదానికన్నా మన ఇష్టం వచ్చినట్టు తీసుకోవచ్చు. నేను జీడిపప్పు ఆనియన్స్ ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాను సగం వరకు. అలాగే 3 టమాటాలు కట్ చేసుకొని ఉడకపెట్టుకున్నాను. ఇవి పక్కన పెట్టుకొని కొద్దిగా నేను ఇక్కడ గీ వేసుకుంటున్నాను. ఇక్కడ నేను సగానికి పైన గీలో వేసి ఫ్రై చేసుకుంటున్నాను. సగం అక్కడ ఆల్రెడీ ఉడకపెట్టుకున్నాను కదా. అలాగే ఇక్కడ నేను మీరు చూడొచ్చు బటర్తోనే చేసుకుంటున్నాను. జీలకర్ర, అలాగే సాజీరా, మిరియాలు, చెక్క, లవంగా వేసుకున్నాను. ఇవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను. అలాగే బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ అంత వేసుకున్నాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత నేను ఇక్కడ మీకు ఇందాక చూపించిన టమాటా ఏదైతే ఉందో అవి నేను మిక్సీ పట్టుకొని వేసుకున్నానని చూస్తున్నారు కదా. ఈ మాత్రం మనకి ఆయిల్ సపరేట్ అయింది అన్నప్పుడు ఒక స్పూన్ కారం, కొద్దిగా ఒక స్పూన్ గరం మసాలా, పసుపు వేసుకున్నాను. ఇంకొన్ని ఇంగ్రీడియంట్స్ నేను ఇక్కడ వేసుకున్నానండి. మసాలా ఇంగ్రీడియంట్స్ స్టార్టింగ్లో కొన్ని మిస్ చేసి ఇప్పుడు వేసుకుంటున్నాను. మీకు ఇందాక ఆనియన్ కాజు చూపించాను కదా, అవి కూడా మిక్సీ పట్టుకొని ఇప్పుడు నేను వేసేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు కారాలు అనేది టోటల్గా మీ ఆప్షనల్ అండి. మీరు ఎంత తినగలిగితే అంత వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేయించిన జీడిపప్పు అలాగే పన్నీర్ వేసుకొని జస్ట్ ఊరికి అలా కలపెడుతున్నాను. ఎందుకంటే ఎక్కువగా ఇది కదిపినా కూడా మనకి పీస్ అయిపోతుంది. ఒక 2 మినిట్స్ తర్వాత నాకు ఇక్కడ ఆయిల్ బాగా సపరేట్ అయినట్టు అనిపించింది. కావాల్సినన్ని వాటర్ వేసుకొని నేను ఇక్కడ మరగపెట్టుకుంటున్నానండి. కొద్దిగా కస్తూరి మేతి వేసుకున్నాను, అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను. ఆఖరిన కొద్దిగా ధనియాల పొడి వేసుకున్నాను. స్టార్టింగ్లో ధనియాల పొడి వేయలేదు. ఇలా పెట్టేసుకొని నేను ఒక 3 to 4 మినిట్స్ వదిలేసానండి. మీరు ఇక్కడ చూడొచ్చు శుభ్రంగా మగ్గిపోయింది. మీరు అనుకోవచ్చు పన్నీరు కొద్దిగా వాటర్ వేసినాక వేయచ్చు కదా అని. ఇలా వేస్తే ఉప్పు కారాలు పర్ఫెక్ట్గా ఇంకా బాగుంటుంది. ఇక దించబోయే ముందు కాస్త పన్నీర్ వేసుకొని కొద్దిగా బటర్ వేసుకుంటున్నానండి అక్కడక్కడ. మీ దగ్గర ఒకవేళ ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీమ్ కూడా వేసుకోవచ్చు. నేను ఫ్రెష్ క్రీమ్ వేయట్లేదు, జస్ట్ బటరే వేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీలోకి, బటర్ నాన్ దీంట్లోకైనా, లేకపోతే జీరా రైస్, బగార్ రైస్ దీంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా టేస్టీగా ఉంటుంది. బయట రెస్టారెంట్లో తిన్న టేస్ట్ 100% వస్తుందండి. సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు. ఏంటి నచ్చిందా? నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీ కామెంట్ కూడా